సార్ టెలిగ్రామ్. ఇది నేను నమ్మలేకపోతున్నాను కిరణ్. నీ సంసార జీవితం సుఖంగా ఉండాలి అంటూ మనసారా కోరుకుంటూ అమ్మాయి టెలిగ్రామ్ ఇచ్చింది అంటే నేను ఎందుకో నమ్మలేకపోతున్నాను. ఇది అమెరికా నుంచి వచ్చింది, అమ్మాయి ఇచ్చిందేనండి, నమ్మలేకపోవడం ఏమిటి? అది కాదా ఆత్మ, ఈ జరిగింది విన్న తర్వాత అమ్మాయి పెను తుఫాన్లాగా విరుచు పడిపోతుంది అనుకున్నాను తప్ప మరి నిజంగా ఇంత పెద్ద మనస్సుతో. సార్, ప్రపంచాన్ని మనుషుల్ని చదవగలిగిన జ్యోతి మనసు కూడా గొప్పగా ఎదిగింది. అందుకే నా పరిస్థితిని క్షుణ్ణంగా అర్థం చేసుకుని నాకు జవాబిచ్చింది. నన్ను ఒక మొక్క చెప్పమంటారా? నాకు ముందే తెలుసండి అమ్మాయి గారు ఈ విషయంలో అభ్యంతరం చెప్పరని. చూడు కిరణ్, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడం నాకేం అయిష్టం కాదు. కాకపోతే ఆ అమ్మాయి ఏమైపోతుందో అన్నది భయపడి ఆ వేళ అలా మాట్లాడానే గాని ఆ అమ్మాయికే అభ్యంతరం లేనప్పుడు మీ ఆలుమగలు నేను సంతోషంగా దీవిస్తాను. ఆ అమ్మాయి కూడా నా బిడ్డలాంటిది. వెళ్ళు, అమ్మాయిని ఒకసారి తీసుకురా, నేను మనసారా దీవిస్తాను. వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళు. సుపుత్రాప్తిరస్తు, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. లేవండి. నాది కూడా అదే దీవెనండి. కిరణ్, ఆ అమ్మాయి లక్ష్మీదేవిలాగుంది. ఆ జీవితంలో ఎన్నడూ కన్నీరు పెట్టకుండా నువ్వు చూసుకోవాలి. నా కోరిక కూడా అదేనండి. అబ్బా, నువ్వు ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కర్లేదయ్యా. నేనన్న ప్రతి మాట నువ్వు అన్నట్టే లెక్క. ఇదిగోనండి పసుపు కుంకుమ చీర. ఇదిగోండి సూటు. మరి నేను కూడా పెట్టినట్టే లెక్క అనకు. ఇవి వీళ్ళిద్దరికీ నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నా. కిరణ్ లాంటి మంచి మనిషి నీకు భర్తగా దొరకడం నిజంగా నీ అదృష్టమమ్మా. చూడు, అతని చల్లని నీడలో నువ్వు 100 ఏళ్ళు బతకాలి. నువ్వు నా బిడ్డ లాంటిదాన్ని. నువ్వెప్పుడైనా సరే ఇక్కడికి రావచ్చు, వెళ్ళొచ్చు. మీలాంటి పెద్దల దీవెనలే మాకు దేవుడిచ్చిన వరాలండి. కిరణ్, జీవితంలో అందం అంటే ఏమిటో, ఆనందం అంటే ఏమిటో అమ్మాయికి చూపించు. వెళ్ళిరండి. థ్యాంక్స్ సార్. వెళ్ళిరండి. వస్తామండి. ఆత్మ, వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారు కదా. నాకు మాత్రం అలా లేరండి. అదేమిటయ్యో? లేకపోతే పక్షులతో పోల్చడం ఏమిటండి? ఆలు మగల్లా అందంగా ఉన్నారని అనకూడదు. ఏమంటారు? ఏమంటాను? నువ్వు ఇక్కడి నుంచి కదిలితే నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. నేను కూడా. ఏమిటా కన్నీళ్ళు? దైవం లాంటి మీకు దగ్గరయ్యాననే సంతోషంతో పొంగి పొర్లే ఆనంద పుష్పాలండి. అంతమైపోవలసిన నా బ్రతుకుని అందంగా తీర్చిదిద్దిన మీరు. రాధా, భార్యకి భర్త మీద ఉండవలసింది భక్తి కాదు, ప్రేమ. ఆ ప్రేమను చూపించవలసింది ఇలా కాళ్ళకు దండం పెట్టి కాదు, భర్త కోగిల్లో కలిసిపోయి ఇలా కరిగిపోయి. నాకు మీరు ఉద్యోగం ఇచ్చి తీరాలి. చేతి ఉద్యోగం ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానండి, మిమ్మల్ని మర్డర్ చేసి జైలుకి పోతాను. అక్కడ నాకు ఫ్రీగా ఫుడ్ పెడతారు. నీ ఫుడ్ కోసం నన్ను